చాలా చాలా ఎక్సర్సైజెస్. ఏ స్టేజ్‌లో అన్నా గాని. ఇప్పుడు క్యాట్ ప్రిపరేషన్‌లో కూడా మీరు మళ్ళీ ఈ మల్టిప్లికేషన్, డివిజన్‌లో మళ్ళీ వాళ్ళు చేయిస్తారు. స్పీడ్ మ్యాథమెటిక్స్ అని హెడ్డింగ్ పెట్టేసి బ్యాంకింగ్‌లో గూడా. బ్యాంకింగ్‌లో కూడా ఈ కౌంటింగ్‌లే మళ్ళీ చేయిస్తారు. సో, అది మీరు థరోగా ఏ స్టేజ్‌లో అయినా మొహమాట పడకుండా సెవెంత్ క్లాస్‌కొచ్చాను. సెవెంత్ నుండి ఎయిత్‌కెళ్తున్నాను. ఎయిత్ నుండి నైన్త్‌కెళ్తున్నాను. సమ్మర్ హాలిడేస్‌లో ఖాళీగా ఉంటే 2 నంబర్‌లు రాసుకో. 5 డిజిట్ నంబర్, 6 డిజిట్ నంబర్ రెండిటిని మల్టిప్లై చెయి. రోజుకో 2 సో, యాక్టివిటీస్. అర్థమెటిక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మోస్ట్ బేసిక్ అండి. అది చాలా బేసిక్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఈ నంబర్స్ గనక మనకి చాలా స్ట్రాంగ్‌గా అలవాటైపోతే కనక రేపు రేపు బిజినెస్ డెసిషన్స్‌లో గూడా గ్రేట్ థాట్ లీడర్స్ అందరికీ నంబర్స్ నోటికొచ్చేస్తాయి. యాహ్! అండ్ వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ప్రాఫిట్ చేయాలి అంటే ఎక్కడి నుండి తీసుకురావాలి. అదొక అబ్‌స్ట్రాక్ట్ థింకింగ్ గూడా డెవలప్ అవుతా ఉంటది నంబర్స్. చాలా చాలా డెవలప్. సో, దట్ పార్ట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. సెకండ్ ఆల్జీబ్రాయిక్ ఫ్రేజెస్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ఏబీ చూడంగానే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ గుర్తు రావాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ఇది బట్టి కొడతారు కానీ 1ని ఏ విధంగా రాయొచ్చు అనంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా రావచ్చు. ఫార్ములాని ఉల్టాగా నేర్చుకోవడం. దాని మీద అప్లికేషన్స్. పాస్ట్ నంబర్ ఆఫ్ ఒక ఫార్ములా నేర్చుకున్నాడు పిల్లోడంటే దాని మీద కనీసం ఒక 10 క్వెషన్‌లు చేయాలి.